In the previous class, we are discussed about agricultural marketing system in India. Agricultural marketing system in India. Under that, we are explained about various causes, measures, and also stages of the agricultural markets. నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నటువంటి విషయంలో వ్యవసాయ మార్కెట్ల గురించి చదవడం జరిగింది. ఈ మార్కెట్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, డిఫెక్ట్స్ చూసామండి. నెక్స్ట్ ఆస్పెక్ట్లో మెజర్స్ అని చెప్పి ఆ మార్కెట్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి అనేక రకాలైనటువంటి స్టెప్స్ చూసాం. దీస్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ విచ్ ఆర్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ది మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టాఫ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కర్టైలింగ్ the problems faced by the farmers and tenants in the process of selling their produce. రైతులు కానీ కౌలుదారులు కానీ మార్కెట్లలో అమ్మేటువంటి వాళ్ళ యొక్క సరుకుని ఏ విధంగా అమ్ముకోవాలి, గిట్టుబాటు ధరలు ఏ విధంగా రావాలి అనేటువంటి దాన్ని మనం నిన్న చూడటం జరిగింది. ఆ విధంగా చూసినట్లయితే ఆ విషయంలో ఉన్నటువంటి స్టేజెస్ను కూడా మనం చూసాం. అసెంబ్లింగ్, ట్రాన్స్పోర్టేషన్, గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్, స్టోరింగ్, శాంప్లింగ్, ఇలాంటి అనేక రకాల దశలను మనము చూసామన్నమాట. ఏటీజీ, పిఎస్ అని గుర్తుపెట్టుకోవాలని అనుకున్నాం నిన్న క్లాసులో మనం. దీస్ ఆర్ ది 7 నెంబర్ ఆఫ్ స్టేజెస్ విచ్ ఆర్ ప్రమోట్ అవర్ సేల్స్ ప్రొసీజర్స్ ఇన్ అవర్ అగ్రికల్చరల్ మార్కెట్స్ త్రూ ది ఫార్మర్స్ అండ్ టెనెంట్స్ హూ ఆర్ ది కల్టివేటర్స్ ఆఫ్ ది సాయిల్. భూమిని ఎవరైతే సాగు చేసి పంటలను పండిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అనేక రకాల సాగుబడి పద్ధతులను ఉపయోగించి కష్టించి బస్తాల రూపంలో పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తారు. ఈ విధంగా మార్కెట్కు తీసుకొచ్చినటువంటి సరుకు మొత్తాన్ని కానీ ఉత్పత్తి మొత్తాన్ని కానీ గిట్టుబాటు ధరలు, లాభసాటిగా ఉన్నటువంటి ధరల వద్ద అమ్ముకోవాలని ఆశపడతారు. అలాంటి ప్రాఫిటబుల్ ప్రైసెస్ అండ్ ఫెయిర్ ప్రైసెస్ వాళ్ళకు వచ్చే విధంగా మనం చూడాల్సిన బాధ్యత చాలా ఉంది. కానీ రియాలిటీ దగ్గరికి వచ్చేపాటికి సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫెక్ట్స్ ఆర్ కవరేజ్డ్ ఇన్ అవర్ మార్కెటింగ్ సిస్టమ్. మార్కెట్ల యొక్క యంత్రీకరణలో అనేక రకాల సమస్యలు మనకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ సమస్యలను మనం ఏ విధంగా మెజరబుల్ చేయాలి, ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేటువంటి తదితర అంశాల గురించి ప్రీవియస్ క్లాస్లో మనం చూడటం జరిగింది. దాంతోపాటుగా మనం అనేక రకాల మార్కెట్లకు సంబంధించినటువంటి మెజర్స్ను కూడా చూసాం. చివరిలో వివిధ మార్కెట్ దశలు చూసాం. అసెంబ్లింగ్, ట్రాన్స్పోర్టేషన్, గ్రేడింగ్, ప్రాసెసింగ్, స్టోరింగ్, ప్యాకింగ్, శాంప్లింగ్ అనేటువంటి 7 రకాల దశల గురించి మనం వివరంగా చెప్పుకున్నాం అన్నమాట. నౌ ఐ మూవ్ ఫార్వర్డ్ విత్ వన్ టైప్ ఆఫ్ మెజర్ ఫర్ ది అగ్రికల్చరల్ మార్కెటింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. నిన్న చెప్పుకున్నటువంటి మెజర్స్లో ఒకానొక పాయింట్గా మనం చర్చించామండి. అదే రెగ్యులేటెడ్ మార్కెట్స్, నియమబద్ధమైన మరియు క్రమబద్ధమైన మార్కెట్లు. ఇక్కడ పేరులోనే మనకు మీనింగ్ మొత్తం కూడా వస్తుంది. ది మార్కెట్స్ విచ్ ఆర్ రెగ్యులేటెడ్ బై సమ్ రూల్స్ ఆర్ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఏ మార్కెట్లో అయితే కొన్ని నియమాలు అలాగే నిబంధనలు అనుసరించడం అనేది తప్పనిసరిగా అవుతుందో అలాంటి మార్కెట్లను మనము క్రమబద్ధమైన లేదా నియమబద్ధమైన మార్కెట్లుగా పిలవటం జరుగుతుంది. ది రెగ్యులేటెడ్ మార్కెట్స్ చెక్ ఆల్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ ప్రివలెంట్ ఇన్ ది మార్కెట్ ఆర్ ఫార్మ్ ప్రొడ్యూస్. ఏ మార్కెట్ పరిక్రమలో అనేక రకాలైనటువంటి అవినీతి పరమైన పనులు జరుగుతూ ఉంటాయో, మోసపూరితమైనటువంటి చర్యలు అమలు చేయబడుతూ ఉంటాయో, ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు వాటన్నిటినీ కలిపి మనం ఇక్కడ మోసాలుగాను ప్రాబ్లమ్స్గాను చెప్పడం అనేది జరుగుతుంది. అగ్రికల్చరల్ మార్కెటింగ్ యాక్ట్ యాజ్ యాన్ పాస్డ్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్. అదిగోండి చూడండి, ఈ విధమైన మోసాలను అరికట్టడానికి మనం అనేక రకాల చట్టాలను నియమించుకోవడం జరిగిందండి. ఈ చట్టాలన్నీ కూడా అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్లో విజయవంతంగా అమలు చేయబడుతున్నాయి. మనకు తెలుసు, సౌత్ ఇండియన్ జియోగ్రాఫికల్ మ్యాప్ను గమనించినట్టయితే ఇక్కడ ఏపీ ఉంది, అలాగే ఇక్కడ గుజరాత్ ఉంది, పక్కనే తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఈ యొక్క రాష్ట్రాలన్నింటినీ మనం గమనిస్తున్నాం. మన భారతదేశ పటంలో సగం నుంచి కింద ఉన్నటువంటి మొత్తాన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటామండి. ఒక ఏపీలో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ డిఫెక్ట్స్ కానీ
న్యూమరస్గా పెరిగిపోతున్నాయి, అసంఖ్యాకంగా పెరిగిపోతున్నాయి. ఫర్ ది పర్పస్ ఆఫ్ దీస్ కంట్రోలింగ్ వీఆర్ పాస్డ్ సో మెనీ యాక్ట్స్ విచ్ ఆర్ రెగ్యులేటింగ్ ది అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ ఇన్ ది మార్కెటింగ్ యాక్టివిటీస్. ఏ మార్కెట్లలో అయితే ఇలాంటి అవినీతిపరమైన మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయో అలాంటి వాటికి ఒక రకమైన అడ్డుకట్ట వేయడానికి భారతదేశ ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో కొన్ని రకాల చట్టాలను అమలు చేయడం అనేది జరిగింది. బై ది ఎండ్ ఆఫ్ ది March 2005 ది నెంబర్ ఆఫ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఇంక్రీజ్డ్ అప్ టు 7,521 మార్కెట్స్. 2005 మార్చి ముగియటానికి సమయానికి 7,521 మార్కెట్లను రెగ్యులేటెడ్ మార్కెట్స్గా మనం ప్రమోట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఈ మార్కెట్లు ఉన్నాయి, కాకపోతే అక్కడ ఎక్కువగా ఏం జరిగేవండి, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ జరిగేవి. అంటే మోసపూరితమైన అవినీతిపూరితమైనటువంటి పనులు జరిగేవి. రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు ఆ యొక్క ఉత్పాదక మొత్తాన్ని రైతులు తెలియనటువంటి ఆ యొక్క నిరక్షరాస్యతాభావంతో ఉండటం వల్ల వ్యాపారులు కమ్యూనికేషన్ ఏజెంట్లు మొత్తం మాట్లాడుకుని వీళ్ళని ఎక్స్ప్లాయిడ్ చేయడం అనేది జరిగేది, దోపిడీ చేయడం అనేది జరిగేది. ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి కొత్త సిస్టమే రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అన్నమాట. నియమబద్ధమైన మార్కెట్ల వ్యవస్థ లేకపోతే క్రమబద్ధమైన మార్కెట్ల వ్యవస్థని మనం ప్రవేశపెట్టుకోవటం అనేది జరిగింది. అందువల్ల మార్కెట్లో జరిగేటువంటి ఏ విషయమైనా సరే అసంబద్ధంగా ఉన్నా అవినీతిపరంగా ఉన్నా దాన్ని న్యాయపరమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్ళడానికి ఈ రోజున మనకేమున్నాయి, రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ డిశ్చార్జ్డ్ బై దీస్ రెగ్యులేటెడ్ మార్కెట్స్? ఎలాంటి విధులను లేదా కర్తవ్యాలను ఈ నియమబద్ధమైన మార్కెట్లు నిర్వహిస్తూ ఉంటాయో మనం ఇక్కడ తెలుసుకుంటాం. వేర్ హౌసెస్ అండ్ కోల్డ్ స్టోరేజెస్ షుడ్ బి ప్రొవైడెడ్. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది ఎవరీ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ అథారిటీ to provide cold storages or warehouses to the produce which are stored by the tenants and cultivators from rural areas. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కౌలుదారులు రైతులు వాళ్ళ యొక్క ఉత్పత్తిని కొంతకాలం పాటు నిల్వ చేసుకోవడానికి కావాల్సినటువంటి గిడ్డంగి వసతులు, నిల్వ చేసుకునేటువంటి ఆ యొక్క శీతల గిడ్డంగులను కూడా వాళ్ళు అందుబాటులోకి తీసుకురావాలి. శీతల గిడ్డంగుల్లో మనము రెడ్ చిల్లీస్ ఇలాంటివి ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటామండి. మామూలు గోడౌన్స్లో మనం రెడ్ చిల్లీస్ని స్టోర్ చేయడానికి కుదరదు. అలా చేస్తే వాటికి ఉన్న క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ కూడా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే క్వాలిటీ క్వాంటిటీ రెండూ పడిపోయినాయో వాళ్ళకి లో ప్రైస్ వస్తుంది, దానివల్ల నష్టాల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ వన్ క్లియర్ కట్ పాయింట్. ఫర్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ ఫెయిర్ ప్రైస్ ఆర్ ప్రాఫిటబుల్ ప్రైస్ బై ది టెనెంట్స్ in the process of selling their produce, we are ready to facilitate warehouses or cold storages for this purpose. ఈ ప్రత్యేక అవసరానికి ఆ కౌలుదారులకు కానీ రైతులకు కానీ వాళ్ళ పంటను చాలా భద్రతా వాతావరణంలో నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గిడ్డంగులను లేకపోతే గోడౌన్లను, శీతల గిడ్డంగుల యొక్క సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఎవరిదనుకున్నామండి? రెగ్యులేటెడ్ మార్కెట్స్, నియమబద్ధమైన మార్కెట్లదే. ఇది ఫస్ట్ డ్యూటీ అన్నమాట. దీన్ని ఎవరు పర్యవేక్షణ చేస్తారు? రెగ్యులేటెడ్ మార్కెటింగ్ స్టాఫ్. ఈ నియమబద్ధమైన మార్కెట్లో ఎవరైతే సిబ్బందిగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళే దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ వన్, ఫిక్సేషన్ ఆఫ్ ఛార్జెస్ ఫర్ వేయింగ్ అండ్ బ్రోకరేజ్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి బస్తాల యొక్క దిగుబడిని వేయింగ్ చేస్తారండి. అంటే సరుకుని బరువు తూకం చేస్తారనమాట. ఆ యొక్క తూకాన్ని వేసేటప్పుడు కూడా కొన్ని ఛార్జెస్ ఉంటాయి. అవి మాత్రం కంపల్సరీగా రైతులు లేకపోతే కౌలుదారులే భరించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ ఎంత ఉంది ఏంటనేది కాటా ఛార్జీ తీసుకుంటారు. అక్కడ కొంతమంది లేబర్ క్లాస్ ఉంటారనమాట, ముఠా కార్మికులు ఉంటూ ఉంటారు. ఈ ఆదాయం వాళ్ళకి కూలి కింద ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మాత్రం ఆ యొక్క రైతుల జేబులో నుంచే మనం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, బ్రోకరేజ్ ఉంటుందండి. మధ్యవర్తిత్వం చేసినందుకు పలానా కేవీఆర్ ట్రేడర్స్లో అమ్మమని కానీ, కార్తిక ట్రేడర్స్లో అమ్మమని కానీ, స్వర్ణ ట్రేడర్స్లో అమ్మమని కానీ మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు మన దగ్గరకు వచ్చి మా ట్రేడర్ గారు ఎంత కమిషన్ ఇస్తారండి, ఎంత ధర ఇస్తారండి మీ పంటకి, మీది నెంబర్ 1 క్వాలిటీ కాబట్టి ఆయన కంటే ఇంకో పావలా ఎక్కువ ఇప్పిస్తామండి పలానా కేవీఆర్ ట్రేడర్స్లో అమ్మనమని ఒక ఆయన,
కార్తిక ట్రేడర్స్లో అయితే 30 పైసలు ఇప్పిస్తామని ఇంకో ఆయన. ఈ విధంగా మన దగ్గరికి కొంతమంది ఆ మార్కెట్లో ఉండేటువంటి కొంతమంది మిడిల్ మెన్స్ అప్రోచ్ అవుతూ ఉంటారండి. అది వాళ్ళ డ్యూటీ, అదేం అన్ఫెయిర్ కాదు, అవినీతి కార్యకలాపం కాదు. వాళ్ళ మాటలు విని నీకు నచ్చితే వాళ్ళు చెప్పినటువంటి పర్టిక్యులర్ ట్రేడర్స్ దగ్గరే అమ్మొచ్చు. అది కార్తిక కావచ్చు, స్వర్ణ కావచ్చు, కేవీఆర్ కావచ్చు. దట్ ఈస్ ది ఫుల్ ఆఫ్ ది ఆప్షన్ ఆఫ్ ది టెనెంట్ ఆర్ ఫార్మర్. అది పూర్తిగా ఐచ్ఛికం అన్నమాట. అక్కడ ఎవరు కూడా రైతుని కౌలుదారుని బలవంతం చేయడం లేదండి. ఇలాంటి మాటల వల్ల మనకు నచ్చి మనకు నిజంగానే 30 పైసలు పావలా కనుక అమ్మే విధంగా లాభం కనుక వచ్చిందనుకోండి, ఇదంతా మనకు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ మధ్యవర్తిత్వం చేసినటువంటి ఆ యొక్క మీడియేటర్కి కొంత కమిషన్ కింద మనం చెల్లించడం అనేది జరిగిద్ది. ఇది ఫెయిర్ పేమెంటే, అన్ఫెయిర్ పేమెంట్ కాదు. చట్టబద్ధంగా చేసినటువంటి చెల్లింపే కానీ దీంట్లో ఏ విధమైనటువంటి మోసం కానీ అవినీతి కానీ లేదని రైతాంగం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ పోలీసులకి వాళ్ళకి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బ్రోకర్ ఛార్జెస్ అని చెప్పి క్లియర్గా అక్కడ రాయబడే ఉంటుంది నియమ నిబంధనలు. అందుకని మనకు లేనటువంటి నాలెడ్జ్ని సమాచారాన్ని వాళ్ళు మనకు సమయానుకూలంగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుని ఆ విధంగా కొంత లాభసాటి ధరని పొంది దాంట్లోంచి మన ఇష్టపూర్వకంగా కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వచ్చు. దాన్ని బ్రోకరేజ్ ఛార్జెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఎన్ఫోర్సింగ్ ది యూజ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ వెయిట్స్. ది రెగ్యులేటెడ్ మార్కెట్స్ మస్ట్ యూజ్ స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ weighing the produce which are carried by the tenants and farmers from their fields. గ్రామీణ రైతులు కానీ కౌలుదారులు కానీ పండించినటువంటి వాళ్ళ భూముల ద్వారా తీసుకొచ్చినటువంటి పంటని ప్రామాణీకరణ కలిగినటువంటి తూకాల మీద మాత్రమే తూకం వేయాలి. అంతేగాని స్టాండర్డైజ్డ్ కాకుండా, ప్రమాణబద్ధం కాకుండా, లైసెన్స్డ్ వేయింగ్ మిషన్స్ కాకుండా, ఏవో స్మగుల్ గూడ్స్ లాగా ఉన్నటువంటి వేయింగ్ మిషన్స్ కానీ, అలాగే పరీక్ష చేయబడినటువంటి ఆ యొక్క తూకపు యంత్రాలను కానీ తీసుకొచ్చి మన సరుకును బస్తాలను తూకం వేసి వాటిల్లో ఏదన్నా మాయా మచ్చిందర చేసేటువంటి అవకాశాలు అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి మన సరుకును కాటా వేసే ముందే ఆ కాటా యంత్రం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి మనం గమనించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మనం అంటే ఎవరండి ఇక్కడ? ఫార్మర్స్ అండ్ టెనెంట్స్. ఆ యొక్క చెక్కింగ్ మనమే చేసుకోవాలి. మా అన్నీ మంచి అని చెప్పి ఆ యొక్క ట్రేడర్స్లో ఉన్నటువంటి యజమాని గారు చెప్తారు. సహజంగా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే మా అన్నీ మంచి అనే చెప్తారు. అంతేగాని మేమేదో పలాంది పనికిరాంది వాడుతున్నామని ఎవరో కూడా మనకు నోటీస్ చేయరు కదండి. అందుకని మన యొక్క ముందు జాగ్రత్త కోసం వాళ్ళు వాడేటువంటి ఆ యొక్క వేయింగ్ మెషిన్స్ స్టాండర్డైజ్డ్ మ్యాటర్లోనే ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళు వాడేటువంటి మెథడ్స్ ఏమన్నా మోసపూరితంగా ఉన్నాయా అనేది ఒక్కసారి మనము చూసుకోవాల్సినటువంటి అవసరం మన మీదే ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ all the regulated markets which are located in our country must use standardized weights and measures for the purpose of weighing the produce of the tenants. కౌలుదారులు రైతులు పండించినటువంటి ఆ యొక్క ఉత్పత్తి మొత్తాన్ని బస్తాల రూపంలో పెట్టి తూకం వేసేటప్పుడు ఆ తూకం చేత చూపించేటువంటి నంబర్లన్నీ కూడా ప్రమాణభరితంగా ఉన్నాయో లేదో చూడాలి. స్టాండర్డైజ్డ్ మెషిన్స్ అయితే చక్కగా ఇన్ని కిలోలు అయితే ఇన్ని కిలోలు, ఇన్ని గ్రాములు అయితే ఇన్ని గ్రాములని మనకు అక్కడ చక్కగా కనపడుద్దండి రీడింగ్ అనేది. అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనకు సరైనటువంటి ధరలు వస్తాయి. 10 కేజీలు బస్తా పెడితే 5 కేజీలని చూపించినా, 90 కేజీలు బస్తా పెడితే 45 కేజీలని చూపించింది అనుకోండి, అక్కడ మనం భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత ఉంది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కనెక్షన్ విత్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ వర్కింగ్. నియమబద్ధమైన క్రమబద్ధమైన మార్కెట్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేటువంటి క్రమంలో ఇది కూడా మనము ఒక్కసారి పరిశీలన చేయవలసిన అంశము. అందువల్ల దీన్ని కూడా విద్యార్థులు పూర్తిగా గుర్తుపెట్టుకోవాలనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రొవైడింగ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మార్కెట్ ప్రైసెస్. హియర్ ది రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఆల్వేస్ రెడీ టు ప్రొవైడ్ అప్డేటెడ్ కరెక్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది prices and qualities of the produce which are carried by the farmers. రైతులు అనేక రకాల పంటలకు సంబంధించినటువంటి ధాన్యాలను కానీ అనేక రకాలైనటువంటి మెటీరియల్ని మార్కెట్కు తీసుకొస్తూ ఉంటారు రోజు. వాళ్ళు తీసుకొచ్చేటువంటి పంటలకు సంబంధించినటువంటి ధరలు కానీ ధాన్యాలకు సంబంధించిన రకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ధరలు కానీ ఎప్పటికప్పుడు చక్కటి ధరల విధానంతో వాళ్ళకి తెలియజేయాలి. ఫస్ట్ క్వాలిటీకి ఎంత ధర ఇస్తున్నాము తెలిసి ఉండాలి. రెండవ రకానికి ఎంత ధర ఇస్తున్నాము కంపల్సరీగా నోటీస్ చేయాలి.
థర్డ్, మూడవ రకానికి చెందినటువంటి పంటకైతే ఎంత ఇస్తున్నాము కేజీకి, లేకపోతే 100 కేజీల కింటా బస్తాకి అనేది కూడా సవివరంగా తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ది స్టాఫ్ ఆఫ్ ది రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఎవరైతే ఈ యొక్క క్రమబద్ధమైన మార్కెట్లలో సిబ్బందిగా అధికారులుగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు ఆఫీస్కి ఆ యొక్క మార్కెట్కి రాగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇదే. దే ఆర్ రెడీ టు చెక్ ఫర్ 1 time ఫర్ డే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ దేర్ డే ఇన్ దేర్ ఎంప్లాయ్మెంట్. ప్రతిరోజు వాళ్ళు విధి నిర్వహణకు వచ్చినప్పుడు మొదటి గంటలోనే సంతకం చేసిన తర్వాత ధరల పట్టిక ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, మార్కెట్లో ఏ పంటకి ఏ ధర ఇస్తున్నాము, నిన్నటి ధరలే నిలకడగా ఉన్నాయా, ఏమైనా మార్పులు చేర్పులు చేయబడ్డాయా అనేది పై అధికారుల ద్వారా ఈ రోజుల్లో పెరిగినటువంటి టెక్నాలజీ ద్వారా వాట్సాప్ మెసేజెస్ కానీ అలాగే మనకున్నటువంటి క్యాజువల్ మెసేజెస్ ద్వారా కానీ ఆల్టర్ అయినటువంటి అగ్రికల్చరల్ గూడ్స్ యొక్క ప్రైసెస్ని మనం కొత్తగా వాటిల్లో డిస్ప్లే చేయగలగాలి. చక్కగా కనపడేటట్టుగా ధరల సూచికలో ధరల పట్టికలో మనం ఎప్పటికప్పుడు ప్లేస్ చేయగలగాలి. ఎందుకంటే జూలై 30న ఉన్నటువంటి ధరలే జూలై 31న ఉండకపోవచ్చు కదా, అలాగే జూలై 31న ఉన్నటువంటి ధరలే ఆగస్టు 1వ తారీఖున ఉండకపోవచ్చు కదా. ఒకవేళ నిలకడగా ఉన్న 4-5 రోజులు నిలకడగా ఉంటాయేమో, 6వ రోజున్న ధరలు మారతాయి కదా. అందుకని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ స్టాఫ్ మొత్తం ధరలకు సంబంధించినటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతేగాని ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కాదు. గతంలో ఉన్నటువంటి ధరలే కనుక ఆ నోటీస్ బోర్డులో ఉన్నాయనుకోండి, చాలామంది రైతులు వచ్చి అవి చూసి అమ్మో ఈ ధరలకు అమ్మితే మనకు పెట్టుబడి కూడా రాదని వాళ్ళు తిరుగు ప్రయాణంతో వెళ్ళిపోతారు. పంటను అమ్మడానికి ఇష్టపడరు, లోడ్లో తీసుకొచ్చినటువంటి వ్యాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతారన్నమాట. ఈ విధంగా జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల వీటిని కూడా మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ 5th ఫంక్షన్ which has discharged by the regulated markets in our country. Prevention of unauthorized deductions. This is also another important one. Deductions which are in nature of unauthorization. ఏ విధమైనటువంటి విషయము చెప్పకుండా, కారణం అనేది చెప్పకుండా పంటలో ఉన్నటువంటి బరువుని తగ్గించేస్తూ ఉంటారండి. 100 కేజీల బస్తాలో ఉన్నటువంటి సంచి యొక్క బరువుని 2 కేజీలను తీసేస్తారు. దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది గన్నీ బ్యాగ్. గోని సంచి ఉంటుంది కదండి, మనకు తెలుసు అందరికీ. ఆ గోని సంచి వెయిట్ కూడా 2 కేజీలని తీసేస్తాడు. ఎందుకు తీసాడో చెప్పాలి. చట్టపరంగా తీసేయమని రూల్స్లో ఉంటే ఓకే, రైతులు ఏమి ఎదురు తిరగరు. కానీ ఆ 2 కేజీలు ఎందుకు మైనస్ చేసామనేది చదువులేని రైతుకి డౌట్ వస్తుంది. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిదే. కొంతమంది చెప్పరండి, దానివల్ల కన్ఫ్యూజన్లో పడిపోతాడు రైతు కానీ ఆ యొక్క కౌలుదారుడు కానీ. ఇదొకటి. నెక్స్ట్, మొత్తం గింజలన్నీ కూడా తాలుబోయినాయి అంటారండి. తాలుబోయినాయి అంటే గింజ పైన పొట్టుగా ఉంటుంది, లోపల గింజ ఏమి ఉండదు. కొన్ని రకాల పంటలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెసలు కానీ వీటికి ఎక్కువగా ఈ యొక్క డిస్ప్యూట్ వచ్చేటువంటి అవసరం ఉంటుంది అనమాట. పైన తోలు మొత్తం లేయర్ అలాగే ఉంటుందండి, లోపల గింజలు మాత్రం ఏమి ఉండవు. అవి పురుగులు కొట్టేయటం వల్ల కానీ, ఎక్కువ కాలం పంటలు గోడౌన్లో దాచిపెట్టడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ గాదెల్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు కొన్ని రకాలైనటువంటివి తినేయటం వల్ల కానీ. నేను అనుకున్నామండి ర్యాడ్స్ అండ్ బ్యాండికూట్స్ అని. ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఇళ్లలో కనుక మనం నిల్వ చేసామనుకోండి, పంట యొక్క నాణ్యత మొత్తాన్ని తినేస్తూ ఉంటాయి. ఈ విధంగా వెయిట్లో అనేక రకాలైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ వస్తాయి, హెచ్చు తగ్గులు వస్తాయి. అలాంటప్పుడు బస్తా 100 కేజీలని అనుకుని మనం అనుకుంటాము, తీరా తీసుకెళ్ళి అక్కడ వెయిట్ పెట్టేపాటికి 60 కేజీలు 70 కేజీలకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు డిడక్ట్ చేయబడ్డాయో ఆ యొక్క రైతులకు చెప్పాల్సిన బాధ్యత ఆ మార్కెట్లో ఉన్నటువంటి అధికారులదే. వివరంగా చెప్తే వాళ్ళే ఓకే అంటారు, అంతేగాని బరువు లేకుండా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఆ యొక్క ట్రేడర్స్ కూడా ఇవ్వలేరు కదండి. అది నీ పంట నాణ్యత ఇలా ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు పే ది ఫెయిర్ ప్రైస్ ఆర్ గుడ్ ప్రైస్ అకార్డింగ్ టు ది క్వాలిటీ ఆఫ్ ది ప్రొడ్యూస్ విచ్ వాజ్ క్యారీడ్ బై ది టెనెంట్స్ అండ్ ఫార్మర్స్ ఫ్రమ్ ది అగ్రికల్చరల్ ఫీల్డ్స్. వాళ్ళు పండించినటువంటి భూముల నుంచి తీసుకొచ్చినటువంటి పంట యొక్క రకము మొదటి రకం అయితే మొదటి రకానికి చెందినటువంటి ప్రైసెసే ఇస్తాం, రెండవ రకం అయితే రెండో రకానికి చెందినటువంటి ఆ రోజు ధరే చెల్లిస్తాం. కావాలని మోసం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే దీని మీద మార్కెట్లో రోజు పనిచేసేటువంటి సిబ్బందికి ఉన్న నాలెడ్జ్ ఎప్పుడో ఒకసారి వచ్చి అమ్మేసుకుని వెళ్ళిపోయే రైతులకు ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని సవివరంగా చెప్పాల్సిన బాధ్యత మానాదే. ఓకే, దట్ ఈజ్ ద పాయింట్. నెక్స్ట్ 6th వన్ అండి, మార్కెట్ లైసెన్స్ ఆర్ గివెన్ టు ది మిడిల్ మెన్. ఒక్కోసారి మార్కెట్ లైసెన్సెస్ అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్గా ఈ సిచ్యుయేషన్ ఎప్పుడు వస్తుందండి? వెన్ ది ఈల్డింగ్ సీజన్,
దిగుబడి బాగా వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. దీన్నే క్రీపింగ్ సీజన్ అంటారు. క్రీపింగ్ సీజన్ అంటే పంటలు చేతికి అందేటువంటి ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క సమయంలో వాళ్ళు ఎక్కువగా అసలు ట్రేడర్స్తో పాటు వీళ్ళు కూడా మిడిల్ మెన్ కూడా లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి, కౌలుదారుల దగ్గర నుంచి పంటను కొడటానికి సిద్ధపడతారు. ఇలా కొనేటప్పుడు జనరల్గా కొన్ని అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ మనం ఇంట్రడక్షన్లో అనుకున్నాం కదా, మోసపూరితమైన, లోపభూయిష్టమైనటువంటి కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని. అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అలాంటి ఎప్పుడైతే ఈ లైసెన్స్ పొందినటువంటి మిడిల్ మెన్స్ కూడా సెల్లర్స్గా వచ్చేస్తారు, ఏంటి మన యొక్క పంటను కొనడానికి సిద్ధంగా ఉంటారో అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ కూడా మనం కొద్దిగా జాగరూకులమై ఉండి నిజంగా పర్మనెంట్గా ఉండేటువంటి ట్రేడర్కి అమ్ముకున్నాం అనుకోండి, మనకు ఒక పావలా కలిసి వస్తుంది ధర. ఎప్పుడూ అకేషనల్గా ఉండేటువంటి మిడిల్ మెన్కి అమ్మామనుకోండి ధర తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ 6 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ which are discharged by the regulated markets in our country for the purpose of eradication of problems faced by the tenants and farmers in the agricultural marketing system in our country. భారత వ్యవసాయ మార్కెట్లలో అనేక మంది రైతాంగం అనేటువంటి వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే ఈ నియమబద్ధమైన మార్కెట్ల యొక్క పాత్ర ఎంత ఉందని చెప్పక తప్పదు. అందుకని రైతులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పంటను ఏం చేయాలి, ఈ క్రమబద్ధమైన నియమబద్ధమైన మార్కెట్లో అమ్ముకోవడానికే సిద్ధంగా ఉండాలి. అంతేగాని మధ్య మధ్యలో ఉన్నటువంటి సంతల్లో కానీ, మండీస్లో కానీ, బుధవారం మార్కెట్లో కానీ, వీకెండ్ మార్కెట్లను కొత్తగా వస్తున్నాయండి, పట్టణాల్లో కూడా వస్తున్నాయి. వీక్ మొత్తానికి కలిపి ఒకే శనివారం పూట మార్కెట్ పెడతా ఉంటారు, కొంతమంది అక్కడ అమ్మేస్తూ ఉంటారు. అలాంటి చోట కానీ అమ్మితే మనకు ఫెయిర్ ప్రైసెస్ కానీ, ప్రాఫిటబుల్ ప్రైసెస్ కానీ అందేటువంటి అవకాశం ఉండదు. ఓకే. However, regulated markets helped the farmers in getting reasonable prices for their produce. ఎలా అయితేనే ఈ క్రమబద్ధమైన మార్కెట్ల ఏర్పాటు వల్ల చాలామంది గ్రామీణ రైతాంగానికి కారణాభూతమైనటువంటి ధరలు, అంటే మంచి ధరలు, వాళ్ళ కష్టానికి తగిన ధరలు, ప్రతిఫలాలు అందే విధంగా ఈ మార్కెట్లు పనిచేస్తున్నాయని వ్యవసాయ అధికారులు, అలాగే అగ్రికల్చరల్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక మంది నిపుణులు కూడా పర్యవేక్షణ చేసి చెప్పారు. ఆఫ్టర్ ది సూపర్విజన్ కండక్టెడ్ బై ది అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ రివీల్డ్ వన్ ఫ్యాక్ట్ దట్ దీస్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఆర్ వర్క్డ్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఫెయిర్ ప్రైసెస్ టు ది కల్టివబుల్ కమ్యూనిటీ. సాగుబడి చేసి బతుకుతున్నటువంటి రైతులకు, కౌలుదారులకు సరైన ధరలను అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ క్రమబద్ధమైన మార్కెట్లు పనిచేస్తున్నాయని వాళ్ళు కూడా సరైనటువంటి సంతృప్తిని వ్యక్తం చేశారు. కాబట్టి వీటి వల్ల భారత వ్యవసాయ రంగంలో మంచి ధరలు రైతులకు అందుబాటులో ఉన్నాయని మనం కూడా ఒప్పుకోవాలి. ఓకే. సో విత్ దిస్ ఐ ఆమ్ కంప్లీటెడ్ ది ఎక్స్ప్లనేషన్ రిగార్డింగ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఇన్ అవర్ కంట్రీ. ఈ యొక్క సమాచారంతో క్రమబద్ధమైన మార్కెట్లకు సంబంధించినటువంటి వివరణను నేను పూర్తి చేశాను. నెక్స్ట్ ఐ మూవ్ ఫార్వర్డ్ విత్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ అవర్ 4th చాప్టర్, దట్ ఈజ్ అగ్రికల్చరల్ సెక్టార్. భారత వ్యవసాయక రంగంలో ఉన్నటువంటి అనేక రకాల 10 మార్కుల క్వశ్చన్లన్నీ చూసాము, 5 మార్కులు కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చాం. ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ టోల్డ్ ఎర్లియర్ క్లాసెస్ ది చాప్టర్ ఈజ్ వెరీ గుడ్ వెయిటేజ్ చాప్టర్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ దిస్ ప్రాసెస్ I am going to explain about very short answer questions like cropping pattern in India. భారతదేశంలో పంటల తీరు ఎలా ఉంది అనేది మనం ఒక టాపిక్ కింద చదివాము. వాట్ ఈజ్ మెంట్ బై క్రాపింగ్ ప్యాటర్న్ హియర్? అసలు పంటల తీరు, పంటల విధానం అంటే ఏంటి? ది ప్యాటర్న్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ టోటల్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆన్ ఏ కంట్రీ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. వీఆర్ రెడీ టు యూజ్ ల్యాండ్ ఫర్ ది కల్టివేషన్. ఎవరైనా ఒక రైతు కానీ, కౌలుదారుడు కానీ ఏం చేస్తాడు? పంటలు పండించాలంటే భూమినే ఉపయోగిస్తాడు. ఆ భూమిలో అనేక రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని బట్టి దిస్ ల్యాండ్ ఈజ్ ఫిట్ ఫర్ ఫుడ్ క్రాప్స్, దిస్ ల్యాండ్ ఈజ్ ఫిట్ ఫర్ కమర్షియల్ క్రాప్స్, దిస్ ల్యాండ్ ఈజ్ ఫిట్ ఫర్ ఓన్లీ సో అండ్ సో ఫ్లవర్ కల్చర్ అని చెప్తూ ఉంటాం. కొన్ని రకాల భూములేమో ఆహార ధాన్యాల పంటలకు సులభంగా ఉంటాయి, కొన్ని రకాల భూములేమో వాణిజ్య రకాలైనటువంటి పంటలకు సులభంగా ఉంటాయి, కొన్ని రకాల భూములేమో పూల తోటలు సాగు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. దీస్ ఆర్ ది వేరియస్ క్రాప్స్ which are cultivated by the tenants or farmers according to their
సాయిల్ క్వాలిటీస్. భూమిలో ఉన్నటువంటి సారవంతమైన లక్షణాలను బట్టి మనం భూమిని సారంగా దున్నుతాము, అదేవిధంగా వివిధమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఏ విధమైనటువంటి భూమిలో పంటలు వేసినా మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటండి? టు గెట్ గుడ్ ఈల్డ్, అత్యధిక దిగుబడిని సాధించడమే మన యొక్క అంతిమ లక్ష్యము. మన పిల్లల్ని మనం చదివిస్తున్నామంటే తల్లిదండ్రులకు ఏం ఆశపడతాం నాన్న? మా పిల్లవాడికి మంచి మార్కులు రావాలని అనుకుంటాం. జస్ట్ లైక్ దాట్ ఒక ఫార్మర్ కానీ టెనెంట్ కానీ భూమిని నమ్ముకుని సాగు చేస్తున్నాడంటే పోయిన సంవత్సరం 30 బస్తాలు వచ్చినాయి, ఈ సంవత్సరం 35 పండించాలని ఎవరైనా ఆశపడతారుగా. ఆశ అనేది మానవుడి యొక్క సహజ లక్షణం. ఆశ లేనిదే రేపటి హృదయాన్ని కూడా చూడటానికి ఇష్టపడం మనం. మనిషి జీవితానికి పునాదే ఆశ, అవునంటారా కదా? అందుకని మీకు తెలుసు, మీకు కూడా అనేక రకాల కోరికలు ఆశలు ఉంటాయి. ఏంటి, సిఏ చదవాలని, పలానా చార్టెడ్ అకౌంట్ అవ్వాలని, పలానా ఎస్ఐ అవ్వాలని, ఇలాంటి డ్రీమ్స్ అన్నీ మీ వయసులో మీకు అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో క్లాస్ మొత్తాన్ని చూస్తున్నటువంటి అందరికీ తెలుసు మీకు కూడా. ఈ విధంగా రైతులకు కూడా రోజు భూదేవి తల్లిని సాగు చేసేటప్పుడు అనేక రకాల కోరికలు ఉంటాయి. వాటిల్లో ఒక సర్వసాధారణమైన కోరిక ఏంటంటే ఈ సంవత్సరం నాకు పంటలు బాగా పండాలి, ఒక 5 బస్తాలు పెరిగితే బాగుండరా బాబు అని అనుకుంటారు. అందుకని ఫుడ్ క్రాప్స్ కానీ, కమర్షియల్ క్రాప్స్ కానీ, అలాగే వేరియస్ ఫ్లవర్ క్రాప్స్ కానీ, వివిధ రకాలైనటువంటి పూల మొక్కలను సాగు చేసేటువంటి పొలాల్లో కూడా ఉత్పత్తి పెరుగుతూ ఉంటే ఈ విధంగా వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, దట్ ఈజ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. భారతదేశంలో పంటలు ఏ విధంగా వేస్తారు అంటే అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ ది ల్యాండ్ ఆర్ కేటగిరీ ఆఫ్ ది ల్యాండ్ వీఆర్ రెడీ టు కల్టివేట్ వన్ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ క్రాప్స్ ఇన్ అవర్ ల్యాండ్. మనకున్నటువంటి భూమి ఏ రకమో తెలుసుకుని భూసార పరీక్షల ద్వారా మన యొక్క భూమి ఏ రకమైన పంటకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకుంటాము. దాన్ని బట్టి పంటల్ని సాగు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏ జ్వరమో తెలుసుకోవాలంటే మనకేం చేస్తాడు డాక్టరు? బ్లడ్ టెస్ట్ చేస్తాడు. జస్ట్ లైక్ దాట్ దిస్ ఈజ్ ఆల్సో అవర్ బ్లడ్ టెస్ట్ లైక్ సాయిల్ టెస్ట్ అనమాట. మనిషి ఆరోగ్యానికి రక్త పరీక్ష ఎంత ముఖ్యమో భూమి ఆరోగ్యాన్ని రకాన్ని తెలుసుకోవడానికి భూసార పరీక్ష కూడా అంతే. దిస్ ఈజ్ వెరీ సింపుల్ మ్యాటర్ అనమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ మీన్స్ ది land oriented reforms which are introduced by the government of India after 1951 or after independence. The removal of the impediments that arise in the agrarian structure inherited from the past. మనకు ల్యాండ్ ఓనర్షిప్లో అనేక రకాల హెచ్చు తెగ్గులు ఉన్నాయి, ఇంపెడిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. వీఆర్ అబ్జర్వింగ్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఓనర్షిప్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్. ఎక్కువ భూభాగాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే జీరో ల్యాండ్ ఓనర్షిప్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమని పిలిచామండి మనము? మార్జినల్ ఫార్మర్స్ ఆర్ టెనెంట్స్ అన్నాం. ఉపాంత రైతులు లేకపోతే కౌలుదారులుగా పిలిచేసి తరతరాలకి వాళ్ళని కౌలుదారులుగానే ఉంచేస్తున్నాం. అలాంటి హెచ్చుతగ్గులు పోవడానికి తీసుకొచ్చినటువంటి సిస్టమే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. టు ఎలిమినేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, సోషల్ జస్టిస్ విత్ ఇన్ ది అగ్రేరియన్ సిస్టమ్. ఈ విధమైనటువంటి అన్ని రకాల దోపిడీ ప్రయత్నాలని మనం అరికట్టి వాళ్ళందరికీ దేన్ని అందుబాటులోకి తీసుకురావాలి? సాంఘిక న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. దానివల్ల వ్యవసాయంలో ఉన్నటువంటి నమ్మశక్యమైనటువంటి విశ్వసనీయత పెరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి విశ్వసనీయతమైనటువంటి ఆ యొక్క భూభాగాన్ని నమ్ముకుని పనిచేస్తూ ఉంటారో అలాంటప్పుడు ల్యాండ్ ఓనర్స్కి మంచి ఇళ్ళు వస్తుంది, వీళ్ళందరికీ కూడా మంచి టెనెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ది ల్యాండ్లెస్ పెజెంట్స్ ఆల్సో రెడీ టు గెట్ గుడ్ వేజెస్. వాళ్ళు శ్రమకు తగ్గ మంచి వేతనాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ 2 ముఖ్యమైన అంశాలని భూ సంస్కరణలో ఉన్నటువంటి లక్ష్యాలుగా చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్, అగ్మార్క్. అగ్మార్క్ మీన్స్ ది మార్క్ ఆర్ సింబల్ ఆర్ సీల్ విచ్ వాజ్ గివెన్ బై ది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఫర్ ది క్వాలిటీ గ్రౌండ్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ క్రాప్ ఆర్ ఈల్డ్ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ది ఫార్మర్స్. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పంటకు కానీ ధాన్యానికి కానీ నాణ్యతా ప్రమాణాలకు అనుకూలంగా వీళ్ళందరూ ఒక రకమైనటువంటి సింబల్ అగ్మార్క్ అనేది ఇస్తూ ఉంటారనమాట. అది ఐఎస్ఐ స్టాంప్ లాగా ఉంటుంది. అది నాణ్యతా ప్రమాణాలకు ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి గమనిక లాంటి చిహ్నం. ఇండియా ఎనాక్టెడ్ లెజిస్లేషన్ ఇన్ 1937 and established grading centers at Jaipur, Bhopal, Nagpur, etc. To facilitate grading, standards have been laid down for 162 agricultural produce and agricultural price
కాటన్, వెజిటేబుల్స్, ఆయిల్స్, గీ, క్రీమ్, బటర్ ఎక్సెట్రా. అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులకు చెందినటువంటి రకాలకి మనం ఈ విధంగా అగ్మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అగ్మార్క్ అంటే ఇట్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ గుడ్ అని మనకు ముద్రపడిపోతుంది. దీన్ని మనం ఎలాంటి ధర్మ సందేహాలు లేకుండా చక్కగా కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. దీస్ ఆర్ ఆల్ క్వాలిటీ క్వాంటెడ్ సింబల్స్. అగ్మార్క్ అనే సింబల్ ఉంది, సీల్ ఉందంటే అది చాలా నాణ్యమైన ఉత్పాదన, ఇది రైతులు పండించారు, దీనికి గవర్నమెంట్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఈ యొక్క ముద్రను జారీ చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఇలాంటి సెంటర్స్ని 162 సెంటర్స్ని పెట్టాం భారతదేశం మొత్తం మీద. అవి గ్రేడింగ్ చేస్తాయి ప్రొడ్యూస్ మొత్తాన్ని, స్టాండర్డ్స్ ప్రమాణాలు ఎలా ఉన్నాయో గమనిస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? భోపాల్, జైపూర్, నాగ్పూర్ లాంటి ముఖ్యమైన వ్యాపార కేంద్రాల్లో పెట్టడం జరిగింది. అందువల్ల అగ్మార్క్ అనేది నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా ఇచ్చేటువంటి ఒక చిహ్నం లాంటిది. దీన్ని ఈ విధంగా మనం నడపవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈజ్ అగ్మార్క్. నెక్స్ట్ వన్, రైతు బజార్. దిస్ ఈజ్ ద ఫార్మర్ మార్కెట్స్. Without any type of middlemen or brokers, we are ready to sell our produce in a direct manner in urban areas and rural areas. The government of AP has introduced the concept of Raitu Bazaar on 26 January 1999 as a better program for marketing agricultural produce without a middleman's role or impact of middlemen. ఎలాంటి మధ్యవర్తులు, దళారులు, బ్రోకర్లు లేకుండా రైతే రాజులాగా, పండించినటువంటి రైతే విక్రయదారుడుగా మారతాడు, సెల్లర్గా మారతాడు. అవి వెజిటేబుల్స్ కావచ్చు, ఏవైనా సరే అగ్రికల్చరల్ కేటగిరీ అవుట్పుట్ కావచ్చు. దాన్ని మొత్తాన్ని డైరెక్ట్ మేనర్లో, ప్రత్యక్ష పద్ధతిలో పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క సెంటర్లకు తీసుకొచ్చి రైతే అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధర పొందడానికి, లాభాలను గడించి అతను కూడా రాబోయే కాలంలో పూర్ నుంచి రిచ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక మెజర్ అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఇన్ ది ఏపీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయ సంస్కరణలో భాగంగా 26 జనవరి 1999లో చంద్రబాబు నాయుడు గారు మనకు పెట్టినటువంటి స్కీమే రైతు బజార్స్ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ఈ రైతులకి డైరెక్ట్గా మార్కెట్ చేసుకునేటువంటి అవసరాన్ని కల్పించడం జరిగింది. అలాగే వినియోగదారులకు కూడా అన్ని వస్తువులు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఈ విధంగా మనము అమ్ముకుని సరైనటువంటి ధరలు పొందడానికి, నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి ఉత్పాదనల్ని వినియోగదారుల యొక్క చెంతకు తీసుకురావడానికి ఇది మంచి అవకాశాన్ని కల్పించిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఇవి విజయవంతం సాధించాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవి సక్సెస్ఫుల్గా పనిచేయడం చూసి ఇండియాలో ఉన్నటువంటి అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. మనల్ని చూసి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఏమండి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా సేమ్ నేమ్ మీద, సేమ్ లోగో రైతు బజార్లని పేరు పెట్టి వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇవి సక్సెస్ఫుల్గానే నడుస్తున్నాయి. దీనివల్ల రైతులకి చాలా బెనిఫిట్ అనేది జరిగింది. అందువల్ల అగ్మార్క్తో పాటు అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమనుకుంటున్నాం? రైతు బజార్. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్సో కాల్డ్ యాజ్ జనరల్ ఫార్మింగ్ ఆర్ మనకున్నటువంటి న్యాచురల్ ఫార్మింగ్. దీన్నే మనము ఆర్గానిక్ అని పిలుస్తూ ఉంటాము. ఈ రోజున ఇంకో పేరుతో పిలుస్తున్నారు, దాన్నే న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యము అని చెప్పి పిలుస్తున్నారు. ది ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ అండర్టేకెన్ వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫార్మ్ లేబుల్ క్వాలిటీస్. రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ పాత్ర లేకుండా ఏదైనా ఒక పంట దిగుబడిని సాధిస్తే దాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. అప్పుడప్పుడు ప్రత్యేకంగా మనకి వెజిటేబుల్స్ కొనేటప్పుడు చూస్తూ ఉంటామండి, ఇవి ఆర్గానిక్ అండి అని చెప్తూ ఉంటారు. చాలామంది పిల్లలు వినే ఉంటారు మీలో, అవునా కదా? అందుకని ఆర్గానిక్ అంటే దిస్ మాల్ ఈజ్ ప్రిపేర్డ్ వితౌట్ ది యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ విచ్ ఆర్ మేకింగ్ హార్మ్ టు అవర్ హ్యూమన్ హెల్త్. విపరీతంగా పురుగు మందులను, రసాయనిక ఎరువులను వాడితే మానవ ఆరోగ్యానికి వాటి వల్ల అనేక రకాల లోపాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అవి వాడకుండా ఉంటే దాన్ని ఏమంటున్నామండి? ఆర్గానిక్, సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి సహాయంతో చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి వింటున్నాం ఈ రోజున మనం. ఇట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ నేచర్. న్యాచురల్ ఫార్మింగ్ బిల్డ్స్ ది హెల్త్ ఆఫ్ ది సాయిల్, ప్రొవైడింగ్ ది ఫౌండేషన్ ఫర్ హెల్దీ క్రాప్స్ అండ్ గుడ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది ల్యాండ్. Natural farming enhances soil fertility and biodiversity.
ఎందుకు దీనికి మనం ఏ ప్రయారిటీ ఇచ్చాము? దీనివల్ల సాయిల్ ఫర్టిలిటీలో డిజార్డర్స్ రావు, భూమిలో ఉన్న సారం కోల్పోయేటువంటి ప్రమాదం ఉండదు, అలాగే భూమి యొక్క ఆరోగ్యం పుష్కలంగా మనం కాపాడగలుగుతాము. మన ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని పిల్లలుగా మనం ఎలా కోరుకుంటామో, మనల్ని బతికిస్తున్నటువంటి భూదేవి తల్లి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని రైతుగా మనం కోరుకోవాలి. కోరుకొని పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని వాడకుండా ప్రకృతి సపోర్ట్ చేసినటువంటి పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తాం. దీనివల్ల సాయిల్ ఫర్టిలిటీ బాగుంటుంది, అలాగే దీనివల్ల ఇంకో జీవం వచ్చిద్దండి. అదేంటంటే బయోడైవర్సిటీ బాగుంటుంది. ఇలాంటి అనేక రకాల కొత్త పద్ధతుల్లో కనుక మనం సాగుబడి కొనసాగించినట్లయితే మనకు పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది, మానవుల యొక్క ఆరోగ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది, ఎక్కువ కాలం బతికేటువంటి స్పాన్ ఉంటుంది, ఆయురారోగ్యాలు పెరుగుతాయి. దీనివల్ల భూదేవి తల్లికి కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ వీఆర్ రెడీ టు రెడ్యూస్ పొల్యూషన్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. ఎప్పుడైతే పురుగు మందులు విపరీతంగా వాడలేదో, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడలేదో, పొల్యూషన్ కంటెంట్ కూడా తగ్గిద్ది, ఫ్రెష్ ఎయిర్ మనము ఆ యొక్క బ్రీతింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మన ఆరోగ్యం బాగా స్టాండర్డ్ అవుతుంది. దీస్ ఆర్ ది వేరియస్ అడ్వాంటేజెస్ విత్ ది కాన్సెప్ట్ ఫాలోయింగ్, దట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్. ప్రకృతి వ్యవసాయము లేదా సేంద్రీయ వ్యవసాయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ వెరీ షార్ట్ ఆన్సర్ ఆస్పెక్ట్. నెక్స్ట్ వన్, ఆక్యుపెన్సీ టెనెంట్. In the land reforms topic, we are observed three types of tenants. Occupancy tenants are permanent tenants, tenants at will, and lastly subtenants. శాశ్వత కౌలుదారులు, ఉప కౌలుదారులు, ఐచ్ఛిక కౌలుదారులని మూడు రకాలైనటువంటి కౌలుదారుల గురించి మనం చదవడం జరిగింది ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి టాపిక్లో, ఇదే చాప్టర్లో. అంటే భూమి యాజమాన్యం లేనటువంటి ఆ యొక్క రైతులు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం ఒరిజినల్గా రైతులని పిలవకూడదండి. ఏమని పిలుస్తున్నాం? కౌలుదారులు అని పిలుస్తున్నాం. దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ టెనెంట్స్ ఆర్ పెజెంట్స్. వీళ్ళ పేరు మీద సొంత భూములు ఏమీ ఉండవు. జమీందారులైనటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రతి సంవత్సరం టెనెన్సీ ఫామ్ మీద తీసుకుంటారు, అద్దెకు తీసుకుని కౌలు చేస్తూ ఉంటారనమాట. ఎకరానికి ఇన్ని బస్తాలని వస్తు రూపంలో, ఎకరానికి ఇన్ని వేల రూపాయలు అని చెప్పి నగదు రూపంలో కౌలు మాట్లాడుకొని ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళు వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారన్నమాట. అండర్ దట్ we are having one type of category of tenants, they are called as occupancy tenants. These are all also called as permanent tenants. వీళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయండి. యజమాని ఒక సంవత్సరం పని చేయించుకొని రెండో సంవత్సరం నా భూమి నీకు ఇవ్వనంటే కుదరదు. వీళ్ళకి పర్మనెన్సీ ఉంటుందన్నమాట. మినిమం 5 ఏళ్ళు కంపల్సరిగా ఆ భూమిలోంచి మార్చడానికి యజమానికి కూడా అవకాశం అనేది ఉండదు. ఒక్కసారి ఒప్పుకుంటే వెంకటేశ్వరరావు అనేటువంటి కౌలుదారుని తీసేయడానికి సుబ్బయ్యకి కూడా అధికారం ఉండదన్నమాట. అందుకని 5 సంవత్సరాలు మినిమం అక్కడ పని చేయించుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత ఇష్టం లేకపోతే నిన్ను మార్చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతి సంవత్సరం రివైజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. బికాజ్ ది రైట్స్ ఆఫ్ ఆక్యుపెన్సీ టెనెంట్స్ ఆర్ పర్మనెంట్ అండ్ ఇన్హెరిటబుల్. కొంతమంది అయితే తండ్రి తర్వాత కొడుకు కూడా టెనెంట్గా మారతాడు. ఆ విధంగా కూడా నమ్మశక్యంగా వాళ్ళు పనులు చేసినటువంటి సందర్భాలు మన రూరల్ ఏరియాస్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఒక జమీందారు గారి దగ్గర 4-5 కౌలుదారులు ఉంటారు. జమీందారు గారి భూమి మొత్తాన్ని 5 ఎకరాలు చొప్పున వాళ్ళే సాగుబడి చేస్తూ ఉంటారనమాట. దీస్ టెనెంట్స్ హ్యావ్ ఫిక్సిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. వీళ్ళకేముంటుంది? ఫిక్సిటీ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కౌలు అన్ని బస్తాలు ఇవ్వు, ఇన్ని వేలు అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు జమీందారు గారికి. అదేవిధంగా సెక్యూరిటీ ఆఫ్ టెనెంట్ అంటే అర్థం ఏంటి? మనం భద్రత కలిగి ఉంటాం. ఇన్ని సంవత్సరాలు ఈ భూమిని నేనే కౌలు చేయగలను. ఈ విధమైనటువంటి సెక్యూరిటీ కానీ ఫిక్సిటీ ఆఫ్ టెన్యూర్ కానీ ఉంటుంది. దీస్ ఆర్ ది ఫెసిలిటీస్ ఆర్ రైట్స్ అవైల్డ్ ఆర్ ఎంజాయ్డ్ బై ది ఆక్యుపెన్సీ టెనెంట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టెనెన్సీ రిఫార్మ్స్. కౌలుదారీ సంస్కరణలో మనకు అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. వాటిల్లో భాగంగా శాశ్వత కౌలుదారులకు వచ్చేటువంటి అనుకూలమైనటువంటి సౌకర్యాలు ఇవన్నీ మనం గమనించాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, కేసీసీఎస్ అంటాం. Under NABARD concept we are discussed in our earlier class, that is KCCS, Kisan Credit Card Scheme. It was introduced in 98-99 with a view to facilitate short-term credit to farmers with commercial banks, regional rural banks and cooperative banks. According to the privilege which was enjoyed by the farmers in our country,
భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇది ఒక సదవకాశం. దేనికండి? వాళ్ళందరూ చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాల పరంగా కానీ, రైతులకు ఒక రకమైనటువంటి రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకురావడానికి కానీ, వాళ్ళ యొక్క భూముల్ని 2 సార్లు 3 సార్లు రిజిస్టర్ చేసి పలానా సుబ్బారావుది ఇదే భూమి, పలానా వెంకటరావుది ఇదే భూమి అని వాళ్ళు తగాదాలు పడటానికి లేకుండా మనకు తీసుకొచ్చినటువంటి సిస్టమ్ అన్నమాట. అండర్ ది స్కీమ్ నాబార్డ్ ఎంటర్టైన్డ్ వేరియస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ దీస్ రైట్స్ టు ది టెనెంట్స్ అండ్ రియల్ ఫార్మర్స్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న రైతులకు కానీ, అలాగే ఒక 10 సంవత్సరాల పైన కౌలుదారులుగా చేస్తున్నటువంటి కౌలుదారులకు కానీ హక్కులను కల్పించేటువంటి పథకం అన్నమాట. దాన్నే మనం ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్గా చెప్తున్నాం. దీంట్లోనే కిసాన్ పత్రాలు కూడా వాళ్ళు బ్యాంకుల నుంచి కొనుక్కుంటారు. ఒక 10 లేకపోతే 5 కిసాన్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే అతను ఒక రకంగా పెద్ద రైతు కింద కొనియాడబడతాడు. అతనికి వచ్చినటువంటి అవసరాల కోసం ఆ పత్రాలు మళ్ళీ బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకెళ్ళి అవసరాలు తీర్చుకుని మళ్ళీ దాన్ని రీపేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ ఫెసిలిటీస్ which are provided by the NABARD in the process of NABARD as a credit creator for the upliftment of agriculture as well as rural development in our country. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నాబార్డ్ ఈజ్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అని. భారతదేశం లాంటి వ్యవసాయక దేశాల్లో ఒకే ఒక బ్యాంక్ ఉందండి 2 పనులు చేయడానికి. ఏంటా 2 పనులు? వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, అదేవిధంగా గ్రామాలని పట్టణాలతో పోటీ పడి మరీ అభివృద్ధి చేయడానికి. దీస్ ఆర్ ది 2 functions which are allotted to the NABARD as a clear-cut functions by the central government of country. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేత అప్పజెప్పబడినటువంటి 2 ప్రధాన విధులు అన్నమాట నాబార్డుకి. ఏంటవి? పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఆ యొక్క వ్యవసాయ రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంతో పోటీగా ముందుకు నడిపించడం. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? వేరియస్ స్కీమ్స్ అండర్ KCCS, RIDF, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేక గ్రామీణ అభివృద్ధి పథకాల వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు? నాబార్డు లాంటి బ్యాంకులు సూపర్వైజ్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకుకి అప్పచెప్పామనుకోండి ఇలాంటి సూపర్వైజరీ పవర్స్, వాళ్ళు క్రెడిట్ క్రియేటర్స్, రుణాలు కల్పించేది వాళ్ళే కాబట్టి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా సమర్థవంతంగా డిశ్చార్జ్ చేయొచ్చు. వాళ్ళే చాలా పర్యవేక్షణ చేస్తారు. ఏమన్నా లోపాలు ఉంటే ఇమీడియట్గా మనము సరి చేసుకోవచ్చు. దానివల్ల పెద్దగా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నెక్స్ట్ వన్, ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ క్లీనింగ్ ఆస్పెక్ట్ ఇన్ ది స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. Yesterday we are discussed about 7 number of states or stages in the agricultural marketing aspect. అసెంబ్లింగ్ అని, ప్రాసెసింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్ అని మొత్తం 7 రకాలు చూసామన్నా. వాటిల్లో ముఖ్యమైనది ఏంటి? ప్రాసెసింగ్, శుద్ధి చేయడం అన్నమాట. రైతు పండించినటువంటి పంటని గ్రేడింగ్ చేస్తాము, దాని క్వాలిటీని బట్టి విభజీకరణ చేస్తాము. అది అయిపోయిన తర్వాత మనము శుద్ధి చేస్తామన్నమాట. ఆ యొక్క సరుకు మొత్తాన్ని శుభ్రం చేయడం, దాంట్లో ఉన్నటువంటి సాయిల్ పార్టికల్స్ కానీ, పనికిరానటువంటి గ్రెయిన్ ఆస్పెక్ట్స్ కానీ, గ్రాస్ ఆస్పెక్ట్స్ కానీ, వీటన్నిటిని సెపరేట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ రెడీ టు ప్యాక్ దీస్ ఐటమ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది టెనెంట్స్ ఆర్ ఫార్మర్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. వ్యవసాయ భూముల నుంచి ప్రత్యక్షంగా తరలించేస్తారు కాబట్టి బస్తాల్లో, గోనె సంచుల్లో, వీటిల్లో అనేక రకాలైనటువంటి మట్టి పదార్థాలు, అలాగే గడ్డితో కూడినటువంటి పదార్థాలు కూడా ఆ బస్తాల్లో వచ్చేస్తాయి. వీటిని అగ్రికల్చరల్ మార్కెట్ సిబ్బంది వాళ్ళు క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అసెంబుల్డ్ అండ్ గ్రేడ్ కెనాట్ బి యూజ్డ్ డైరెక్ట్లీ. ఒకసారి మార్కెట్కి రాగానే తీసుకెళ్ళిపోయి వాడేసుకోం మనం అందరం. వాటిల్లో అనేక రకాలైనటువంటి ఉంటాయి పనికిరాని వేస్ట్ ప్రొడక్ట్స్. హెన్స్ దోస్ ప్రొడక్ట్స్ షుడ్ బి మేడ్ యూజ్ఫుల్ ఫర్ కన్జంప్షన్. కొనడానికి వాడుకోవడానికి మధ్యలో మనకి 3 రకాలైనటువంటి దశలు ఉంటాయి. ఆ దశల్లో మనం ఒక దశగా చెప్తాము, అదే ఇది ప్రాసెసింగ్, శుద్ధి చేయబడేటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే ఈ ప్రాసెసింగ్ అనేటువంటి యాక్టివిటీ కంప్లీట్ అవుతుందో తర్వాత మనం ఆస్పెక్ట్ అనేది చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీస్ ఆర్ ది 8 నెంబర్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది 4th చాప్టర్, దట్ ఈజ్ అగ్రికల్చరల్ సెక్టార్. ఒక్కసారి మనం ఈ క్లాస్లో చెప్పుకున్నాయి ఏంటి షార్ట్కట్లో రివైజ్ చేద్దాం. చూడండి ఏమేమి చూసాం మనం. ఫస్ట్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనుకున్నామండి. క్రమబద్ధమైన మరియు నియమబద్ధమైన మార్కెట్లని
అనుకోవడం జరిగింది. పేరులోనే ఉందనుకున్నాగా మనం మీనింగ్. వాట్ ఆర్ ది రెగ్యులేటెడ్ మార్కెట్స్ హియర్? సమ్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై ది మార్కెటింగ్ సిస్టమ్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఏ అయితే కొన్ని నియమ నిబంధనలకు అనుకూలంగా ఉంటాయో వాటిల్ని మనం రెగ్యులేటెడ్ మార్కెట్స్గా పిలిచాము. ఇవి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి మన ఇండియాలో? 2005 నుంచి పనిచేస్తున్నాయి. ఇవి సుమారుగా ఎన్ని ఉన్నాయండి? 7,521 నెంబర్స్ ఉన్నాయన్నమాట. 7,521 నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా పనిచేయడం వల్లే ఈ రోజున ఫెయిర్ ప్రైస్, గిట్టుబాటు ధర, గుడ్ ప్రైస్, వాళ్ళు పండించినటువంటి కష్టానికి తగినటువంటి మంచి ధరలను వాళ్ళు పొందుతున్నారని మనం చెప్పాలి. ఈ విధంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందించేటువంటి క్రమంలో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ చాలా వరకు మన ఫార్మర్ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చూసాం? వాట్ ఆర్ ది ఫంక్షన్స్ డిశ్చార్జ్డ్ బై ది రెగ్యులేటెడ్ మార్కెట్స్? వేర్ హౌసెస్, వేయింగ్ ఛార్జెస్, స్టాండర్డైజ్డ్ వెయిట్స్, information of the prices, unauthorized deductions and licenses to the middlemen, etc. are the various functions which are performed by the regulated markets from 2005 onwards in the process of realization of facilities to the farmers. అనేక రకాలైనటువంటి లాభసాటి సౌకర్యాలను కల్పించే క్రమంలో ఈ నియమబద్ధమైన మార్కెట్లు 2005 నుంచి మన దేశంలో పనిచేస్తున్నాయి. వీటిని మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం వ్యాప్తంగా మనం అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ క్రాపింగ్ ప్యాటర్న్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, అగ్మార్క్, రైతు బజార్స్ అండ్ ఆల్సో ఆర్గానిక్ ఫార్మింగ్, ఆక్యుపెన్సీ టెనెంట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, లాస్ట్లీ ప్రాసెసింగ్. దీస్ ఆర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ ది చాప్టర్ 4 ఫర్ దిస్ పర్పస్. Okay, the students also ready to revise these aspects for the examination point of view. Okay, in my next class I am going to start our next chapter, that is industrial sector. రాబోయే నా క్లాసులో నేను వేరే యూనిట్కి వెళ్తాను, అదే మనకి పారిశ్రామిక రంగము. ఓకే, థ్యాంక్ యూ.